ఉమ్మడి పాలమూరు జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కొత్త ఐకాన్ గా మారబోతుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న 1000 పడకల ఆసుపత్రి పనులు సుమారు 80% పూర్తయ్యాయి. 5 బ్లాకుల్లో 4 బ్లాకుల నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే పాలమూరు ప్రజలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఈ ఆసుపత్రి నిర్మాణంపై మరింత సమాచారం మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. పాలమూరు జిల్లాకు ఐకాన్ గా మారబోతుంది ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మహబూబ్నగర్ నడిగడ్డన నిర్మిస్తున్నారు ఈ సూపర్ స్పెషాలిటీ. మనం విజువల్స్ చూడొచ్చు. మొత్తం 1000 పడకల ఆసుపత్రి. ఈ ఆసుపత్రి కూడా 250 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగింది. మొత్తం 5 బ్లాకులు ఏర్పాటు చేశారు. ABCD ఈ బ్లాకులు. ఇప్పటివరకు అయితే ABCD బ్లాకులు మాత్రం పూర్తయ్యాయి. ఈ బ్లాక్ మాత్రం ఇంకా కొంచెం ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో వైద్యం కోసం ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఎవరైతే ఎమర్జెన్సీ ఉంటే కూడా హైదరాబాద్కి వెళ్ళే పరిస్థితి ఉంది. ప్రాణాల చేతిలో పెట్టుకొని వాళ్ళంతా కూడా అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత BRS హయాంలోనే ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు కూడా మనకు తెలిసిన సమాచారం ప్రకారం 75% కూడా పనులు పూర్తయని చెప్పవచ్చు. మనం చూడొచ్చు విజువల్స్లో. పూర్తిగా ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. మొత్తం ఇక్కడ మహబూబ్ నగర్ బస్ స్టాండ్కు అలాగే రైల్వే స్టేషన్కు మధ్యలో ఈ యొక్క ఆసుపత్రి నిర్మిస్తున్నారు. ఇది కూడా పాత కలెక్టరేట్ భవనం అని చెప్పొచ్చు. ఈ పాత కలెక్టరేట్ భవనం ప్రాంతంలోనే ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరింత కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇది ప్రారంభోత్సవానికి దాదాపుగా 6 నుంచి 8 నెలలు పట్టే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే ABCD ఈ 4 బ్లాకులు మాత్రం ఇప్పటికే పూర్తయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ బ్లాక్ పనులు మాత్రం ఇంకా పెండింగ్లోనే. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే ఈ యొక్క మిగతా పనులు కూడా చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వస్తే ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు మాత్రం వైద్యం విషయంలో మెరుగైన వైద్య సేవలు మరింత అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒకే దగ్గర ఉండబోతున్నాయి. దాదాపుగా 1000 పడకల ఆసుపత్రి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. పెద్ద ఆసుపత్రి ఇది. ఉమ్మడి పాలమూరు జిల్లా 5 జిల్లాలు ఏదైతే నారాయణపేట కావచ్చు, గద్వాల్ కావచ్చు, వనపర్తి, నాగరికల్తో పాటు మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించిన ప్రజలంతా కూడా మెరుగైన వైద్య సేవలు కూడా ఇక్కడ వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ నడిగడ్డ మీద ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్న సిచ్యువేషన్ చూడొచ్చు. మనం పూర్తిగా ఒక పెద్ద ఆసుపత్రి అని చెప్పవచ్చు. ఒక ఐకాన్గా మారబోతుంది. మహబూబ్ నగర్కి ఇది ఒక ఐకాన్గా మారబోతుంది. మొత్తం డిజైన్, వెరైటీ డిజైన్తో కూడా ఈ ఆసుపత్రి నిర్మాణం అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు మాత్రం పనులు అయితే దాదాపుగా ముగిస్తున్నాయి అని చెప్పవచ్చు. సో ఈ ఇయర్లో లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఆరంభంలోనే ప్రారంభమయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వైద్యపరంగా వైద్య సేవలు, మెరుగైన వైద్య సేవలు అందలేక చాలామంది కూడా ఇబ్బందులు ఎదుర్కొనేది. కానీ ఇప్పుడు ఐకాన్గా మారబోతున్న ఈ పాలమూరు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఇంకా మరింత మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ రకంగా కూడా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని వీళ్ళంత త్వరగా ఈ యొక్క ఆసుపత్రిని పూర్తి చేస్తే ఖచ్చితంగా ప్రజలకంతా కూడా మెరుగైన వైద్య సేవలు అందే అవకాశాలు ఉంటాయి. ఇది తాజా పరిస్థితి. కెమెరాన్ రాజ్తో గురుప్రసాద్, మహబూబ్ నగర్.